వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ గా మారిన తర్వాత ఆవిర్భావ వేడుకలు కొత్తగా సంతరించుకోవాలని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రాధాన్యత సంప్రదించుకుంటున్నాను. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత పూర్తి స్థాయిలో కేటీఆర్ దానికి సంబంధించినటువంటి మార్పుల గురించి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గులాబీగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏంటి? బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఎలా జరుగుతున్నాయి? మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే అంటే రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ మంత్రి కేటీఆర్ పిలుపు కూడా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. నిన్నటి వరకు కూడా అంటే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఏర్పడ్డ సందర్భంగా కూడా జరుపుకోవాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంగా నెలకొంది అనుకోవచ్చు. కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే మొత్తం ఇక్కడ దర్దాపుగా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు కూడా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్తో పాటు ఆ ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ కావచ్చు, ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఆ పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అటు మడిగా అంటే ఎక్కడి నియోజకవర్గాలు అక్కడిగా ఒక గులాబీ పండుగ నర్సంపేటలో కూడా అంటే ఏకతాటిగా ప్లీనరీ చూసుకున్నారు. దానికి వేలాది మంది కార్యకర్తలు అధికార పార్టీ పాల్గొని కూడా విజయవంతం చేసిందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇక్కడ మన నన్నపల్లి నరేందర్ ఎమ్మెల్యే సమక్షంలో కూడా ఈ వరంగల్లోని అధిక సంఖ్యలో పాల్గొని ఒక ముక్కుమ్మడిగా కార్యకర్తల సమ్మేళనంతో పాటు ప్లీనరీలు కూడా అంటే ఆవిర్భావ వేడుకగా వాతావరణం కంటే ఎక్కువ కూడా ఒక దసరా పండుగ కావచ్చు, సంక్రాంతి పండుగ కంటే ఎక్కువ కూడా వంటల వార్పులతో కూడా చేసుకున్న పరిస్థితి కనపడితే అన్ని రకాలుగా ఇంట్లో వంటలతో ఏదైతే చేసుకున్నామో అక్కడ పిండి వంటలతో పాటు కూడా అన్ని కార్యకర్తలకు ఆ వంటలు అంటే అన్ని రకాల పిండి వంటలతో పాటుగా ఒక పండుగ వాతావరణంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు 22వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అంటే ఒక చీఫ్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కూడా కాజీపేటలో హన్మకొండలో కూడా అంగరంగ వైభవం జరిగింది. అట్లాగే తూర్పు నన్నపల్లి నరేందర్ ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ అంటే పోచం మైదానంలో కూడా అక్కడి నుంచి కూడలి వద్ద కూడా ఇక్కడ అంటే టీఆర్ఎస్ కావచ్చు టీఆర్ఎస్ కూడా సిటీ సెంటర్ అంతా ఒక గులాబీ చెప్పుకోవచ్చు. ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ మారింది ఒక గులాబీమయంగా మారి పండుగ వాతావరణం వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, స్వామి, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో కూడా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. దానికి గట్టి పోటీగా బీజేపీ కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొక్కసారి ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు ఏమైనా హామీలు కూడా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటే ఆవిర్భావ వేడుకల్లో భాగంగానే ఏమైనా హామీలు లేకపోతే వరంగల్కి సంబంధించినటువంటి ప్రధాన సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి సభల్లో ప్రత్యేకంగా ఏమైనా ప్రసంగాలు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తున్నారు? రైట్ రాజశేఖర్, మొత్తానికి జాతీయ పార్టీగా కూడా ఆవిర్భావం చేసుకున్నప్పుడు కూడా టీఆర్ఎస్ పురుడు పోసుకున్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి ప్రజలకు ఏ విధంగా సేవలు అందించామనేది కూడా నెమరేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రజలకు ఏ విధమైన సేవలు చేయాలి, ఏ విధమైన ప్రజా పరిపాలన కొరకు వాళ్ళకు అంటే ఫలాలు ఏ విధంగా అందించాలి, సంక్షేమ పథకాలు ప్రజలలోకి ఏ విధంగా చొచ్చుకుపోవాలని చెప్పి కూడా కసరత్తు చేసిన నేపథ్యం కనపడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కి ఏర్పడిన నేపథ్యంలోని కూడా మొత్తం అంటే జాతీయ స్థాయిలో కూడా రాజకీయాలు చొచ్చుకోపోవడానికి కూడా వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ తో పాటు మన కేటీఆర్ కూడా మన ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంలో కూడా అంగరంగ వైభవంగా ప్రజలే ప్రాణంగా కూడా టీఆర్ఎస్ అడుగులెత్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇక్కడికి డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, లేకపోతే ఇక దళితునికి 3 ఎకరాల భూమి కావచ్చు, లేకపోతే దళిత బీమా కావచ్చు, లేకపోతే రైతు బంధు కావచ్చు, కూడా అలాంటి పథకాలను సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి ఇంకా చొచ్చుకుపోవాలి. పలకు ఆ సంక్షేమ పథకాలను కూడా బీఆర్ఎస్ అడుగులెత్తాలని కూడా స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ప్లీనరీలో ఆ కార్యకర్తలనే ప్రాణంగా పెట్టుకొని కూడా కార్యకర్తల సభ్యునికి అంటే కార్యకర్తలలో పార్టీ సభ్యత్వం తీసుకుంటే వారికి 5 లక్షల అంటే ఎక్స్కేసి బీమా శాతం కూడా చనిపోతే కూడా ఆ కార్యకర్తలకు కూడా 5 లక్షలు చెల్లించాలని కూడా ఆ టీఎస్ అంటే బీఆర్ఎస్ నేతలు కూడా ప్రస్తావించిన నేపథ్యం కనపడుతుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ లో మొత్తానికి ప్లీనరీ కానీ ఆవిర్భావ వేడుకల్లో కానీ ప్రాణంగా కూడా సంక్షేమ పథకాలను ఏమైనా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం కేసీఆర్
ముందు ఉందని అసలు లేడు, మన అయిపోయి చూస్తుందని చెప్పి పరిస్థితి రాజశేఖర్.